ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఒకవైపు పిండి వంటలు గుమగుమలు, మరోపక్క గాలిపటాల ఆటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం గాలిపటాలు ఎగరేయటానికి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా గాలిపటాల దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. పట్టణాలు పల్లెలున్న తేడా లేకుండా పతంగుల దుకాణాలు వెలిశాయి. రకరకాల రంగులు, డిజైన్లు, సైజుల్లో గాలిపటాలు అందుబాటులోకి వచ్చాయి. దారంతో పాటు పలుచోట్ల మాంజాల కొనుగోలు కూడా సాగుతున్నాయి. గతంతో పోల్చితే గాలిపటాలు ఎగిరేయడానికి జనం ఆసక్తి చూపడంతో ప్రస్తుతం పతంగుల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనబడుతుంది. మా దగ్గర ఎలాంటి చైనా కైట్స్ అమ్మబడవు, చైనా మాదిరి అమ్మబడము. మా దగ్గర నార్మల్ దారాలతోని నార్మల్ పతంగులు, పేపర్ కైట్స్ అన్ని రకాల కైట్స్ అమ్మబడను. సంక్రాంతి సంబరంగా పిల్లలు పెద్ద అందరు జాగ్రత్తలు పాటించాలి. ఆ బిల్డింగ్స్ పైన వైర్లు, కరెంటు వైర్లు ఉంటే జాగ్రత్తగా పిల్లలు చూసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుతున్నాము. మరోపక్క చైనా మాంజా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా దొడ్డిదారిన చైనా మాంజా అమ్మకాలు చేస్తున్నారు వ్యాపారులు. ఇటీవల ఒక బాలుడికి మాంజాదారంతో గొంతు తెగి 20 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మాంజా విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గాలిపటాలమ్మే దుకాణాల వద్ద విస్తృత సోదాలు చేసి చైనా మాంజా అమ్ముతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి పండుగలో ఈ చైనా మాంజా వాడడం నిషేధం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ ఆన్ చేయగలరు. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్ 2లో పోస్ట్ ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా దెబ్బ తగిలితే చైనా మాంజా ఉపయోగించిన వాళ్ళని, అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ 10 ఏళ్ల శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది. మన గురించి, మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉండాల్సి కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో గాలిపటాల సందడి కనబడుతుంది. మరోపక్క తెల్లని దారంతో పతంగులు ఎగిరేయాలని సూచిస్తున్నారు పోలీసులు. చైనా మాంజా వల్ల పలువురు ఆసుపత్రి పాలవడంతో వాటిని వాడొద్దని ఆదేశించారు.